ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 6. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. కీర్తనలు 34:5. కొన్ని సమయములలో చంచలమైన నీ తలంపుల ద్వారా నీవు కలవరపడుచుండవచ్చును. నీవు ప్రార్థించవలెనని కోరుదువు, కానీ నీ మనస్సు కలవరముగా ఉండును. చాలా వరకు ప్రార్థనా సమయం అలాగుననే ఉండును. అయితే నీవు మోకాళ్ళ మీదనే ఉండుము, విడిచిపెట్టకము. విశ్వాసము ద్వారా నీవు సాతానును గద్దించవచ్చును. విశ్వాసముతో ఇలాగున చెప్పుము: యేసు ప్రభువా, చంచలమైన తలంపుల ద్వారా నేను కలవరపెట్టబడుచున్నాను. ఇప్పుడు నీవు నాకు సహాయం చేయుదువా? దయచేసి నా తలంపులను నీ చెరలోనికి తెచ్చిదవా? ఆయన మాత్రమే దీనిని చేయగలడు. ఏ ఒక్కరును నీ తలంపులను స్వాధీనపరచలేరు, కానీ యేసుక్రీస్తు ప్రభు వాటిని బంధించి వాటిని చెరలోనికి తేగలడు. నీవు మోకాళ్ళపై చాలినంత సమయమును గడిపినప్పుడు దేవుని సన్నిధిని అనుభవించుదువు, మరియు క్షేమముగా సంతోషముగా ఉండేదవు. అనేక సంవత్సరముల క్రిందట కెనడాలో నేను వెంట్రుకలు కత్తిరించుకున్నటకు మంగళివాణి యొద్దకు వెళ్ళినది నాకు జ్ఞాపకం ఉన్నది. మంగళి నాతో నేను ఎటువంటి దౌర్భాగ్యకరమైన దినము, ఎటువంటి పాడు దినము, ఎటువంటి చలి దినము, ఎటువంటి చెడు దినము! ఆ దినమున వర్షం పడుచున్నది, మరియు చాలా చాలా చలిగా ఉన్నది. నేను నాలో సూర్యకాంతి ఉన్నది అంటిని. అతడు, నీవు ఇండియా నుండి వచ్చితివి అనెను. నేను ఇండియా యొక్క సూర్యకాంతిని గురించి మాట్లాడటలేదు. నాలో క్రొత్త సూర్యకాంతి కలదు. అది నన్ను ప్రతిదినము వెచ్చగాను సంతోషముగాను ఉంచును. నేనెన్నడూ ఇది పాడు దినము అనను. ప్రతిదినము అది వర్షమైనను, లేక ఎండ అయినను, లేక చలి అయినను నాకు మంచి దినము. నేను నా ప్రభు యొక్క సన్నిధిని అనుభవించు పర్యంతము అది నాకు సంతోషకరమైన దినము. ఆయన సముఖము నుండి సూర్యకాంతి నాలోనికి వచ్చి నన్ను స్వస్థపరచి అనేకసార్లు అనేక క్రిముల నుండి నన్ను కడుగుటను కనుగొంటిని. చెడు తలంపులు క్రిముల వలె ఉండును. చాలా వరకు వ్యాధులు ఏదో ఒక విధమైన క్రిముల ద్వారా వచ్చును. నీవు ఎంతో జాగ్రత్తగా ఉన్నను, అవి ఆహారము ద్వారా నీ నోటిలోనికి చొరబడును. అనుదినము నీవు కాచిన నీరు త్రాగవచ్చును. దినమునకు అనేకసార్లు చేతులు కాళ్ళు కడుగుకొనవచ్చును. ఏ మురికి స్థలమునకు వెళ్లకుండా, ఎచ్చటను ఆహారము తినకుండా ఉండవచ్చును. నీవు తిను ప్రతి పండును పొటాషియం పర్మాంగనేటుతో కడుగుకొనెదవు. అయినను ఈ క్రిములు చాలా తెలివైనవి కనుక ఇవి అక్కడనో ఇక్కడనో తమకు మార్గమును కనుగొనును. అదే రీతిగా చెడు తలంపులు క్రిముల వలె ఉన్నవి. నీవు నీ కన్నులు చెవులు మూసుకొనవచ్చును, కానీ చెడు తలంపులు ఇంకనూ అచ్చటనే ఉండును. కేవలం ఆయన ముఖము యొక్క సూర్యకాంతి మాత్రమే ఈ చెడు తలంపులను చంపగలదు. అందుచేతనే తన సూర్యకాంతిలో కడుగబడి నిమిత్తము దేవుని సన్నిధిలో మనము మోకాళ్ళపై ఉండవలెను. మరియు నీవు విశ్వాసముతో ఇట్లు చెప్పవలెను: ప్రభువా, ఈ తలంపులు నన్ను కలవరపరుచున్నవి. నేను వాటిని స్వాధీనపరచుకొనలేకపోవచ్చున్నాను. దయచేసి వాటిని స్వాధీనములో ఉంచుము. అప్పుడు నీ తలంపులపై విజయము పొందుదువు, మరియు నీ ప్రార్థన ఆనందకరముగాను ప్రోత్సాహకరముగాను ఉండును. ప్రభువుతో నీవు స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడుదువు. దినమంతయు నీవు ఆరోగ్యవంతముగాను తాజాగాను ఉండెదవు, మరియు నీ ముఖముపై దేవుని వెలుగు ప్రకాశించుచున్నదని అనేకులు చెప్పుదురు.